5% మీ గ్రాఫ్ పెరిగింది. అవును. యా, ఏం చెప్తారు? అదే తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నట్లు నిన్న బొత్స సత్యనారాయణ గారు శాసనమండలిలో వారు ప్రస్తావించిన అంశాలని గమనిస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అప్పుడు వాళ్ళు అనేక అరాచక పాలనతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో ఈ రాష్ట్రాన్ని ఇచ్చేసిందే కాకుండా చివరికి శాసనమండలిలో సభా సమయాన్ని కూడా వృధా చేయడం అనేది వాళ్ళకి నిత్యకృత్యం అయిపోయింది. ఇంతకుముందు మీరు పేర్కొన్నట్లుగా ఈ సభా సమయం అనేది అమూల్యమైంది. నిమిషానికి కొన్ని వేల రూపాయలు, 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు అంటున్నారు సుమారుగా. అవునవునవును ఖర్చు అవుతుంది. ఒకప్పుడు మన అనలిస్ట్ గారు రాజేష్ గారు ప్రస్తావించినట్టు శాసనమండలి అనేది పెద్దల సభ. అందులో మనకి కొణిజేటి రోసి శాసనమండలి అనగానే గుర్తొచ్చేది కొణిజేటి రోసి గారు. రోసి గారు ఉన్నప్పుడు వాడి వేడి చర్చలు జరిగాయి. ఇలా దోషణలు భూషణలు ఇలాంటివి ఉండేవి కాదు. ఒక పద్ధతిగా చర్చ జరిగేది. మరి ఆ పెద్దల సభలో పెద్ద మనుషులు ఉండాలి, మానవతావాదులు ఉండాలి, పోతే సబ్జెక్టులో ఆరితేరిన వాళ్ళు ఉండాలి. వీళ్ళకేం సబ్జెక్ట్ లేదు. ఆయన బొత్స సత్యనారాయణ గారు 1200 టీచర్స్ బదిలీలకి సంబంధించిన ఆరోపణలే కాకుండా ఆయన గత చరిత్ర చూస్తే వోక్స్ వ్యాగన్ ఇవన్నీ ఆయన్ని చుట్టుముట్టిన అవినీతి అంశాలు. మరి ఆ బొత్స సత్యనారాయణ గారు నిన్న లేవనెత్తిన అంశాల్లో ఆఖరికి మగవాళ్ళ చేతగాడ యాప్ డౌన్లోడ్ చేయించారు. టార్గెట్లు పెట్టారు. దిశ యాప్ పోతే అది అసలు చట్టం కాని చట్టం. అది దిశ చట్టం అంటున్నారు. అది అసలు చట్టబద్ధత లేదనేది నిన్న మన హోమ్ మినిస్టర్ గారు ప్రస్తావించారు. దానికి సమాధానం లేకుండా ఇంకా గందరగోళం ప్రారంభించారు. సభ వాయిదా పడింది. తిరిగి సభ మొదలైంది. మళ్ళీ తిరిగి అదే పద్ధతి. అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్ విషయాల్లో కూడా 17 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అందులో జగన్ బంధువులు ఉన్నారు. అదేవిధంగా రాజారెడ్డి చెల్లెలు కోడలుగాడ ఉంది వీసీగా. వీళ్ళందరూ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయన అవినీతి మీద పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఆఖరికి సీఎం గారు బర్త్డే చేశారు. మరి ఇలాంటి పరిస్థితులు, అదేవిధంగా ఆయన పాదయాత్రలో యూనివర్సిటీల మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాడు. చివరికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చిన్నపాటి ఆరోపణలు వస్తేనే అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని యూనివర్సిటీల్లో నోటిఫికేషన్ జారీ అయితే వెంటనే రద్దు చేశాడు. ఆయన దృష్టికి రాగానే వాటిని పరిశీలించమన్నాడు. అంటే నోటిఫికేషన్ ఇవ్వంగానే అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు ప్రక్రియ మొదలు కాకముందు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వీళ్ళకి మైండ్ గేమ్ ఆడడం, పోతే ఏదో ఒక విధంగా ఏదో జరిగిపోతుందనే అనుమాన బీజాలు ప్రజానీకంలో తలెత్తేలాగా చేయడంలో ఆరితేరేమని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక్కసారి ప్రజలు నమ్మి మోసపోయామని చెప్పి గ్రహించే మీరు ప్రస్తావించినట్టు అసెంబ్లీలో మనకి వచ్చిన 54% కంటే ఇప్పుడు 65% మండలి ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చారంటే వాళ్ళు ఇంకనన్నా సిగ్గు తెలుసుకోవాలి. పోతే 9 months పరిపాలన కూడా పూర్తి కాలేదు. ఈ 9 మాసాల్లో వాళ్ళు అనేక ఆరోపణలు గుప్పించారు. 10 రోజులకే ఢిల్లీకి పోయి ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు. అదేవిధంగా ప్రతి నిత్యం దీని మీద అసమర్థ పాలన అంటారు. చంద్రబాబు నాయుడు నువ్వు రాజీనామా చేయాలంటారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నిన్న మొన్న కూడా పేర్కొన్నారు. మరి వాళ్ళన్నిటికీ జవాబుగా నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికలు మనకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చాయి. గతంలో ఎన్నికలకు ముందు గ్రాడ్యుయేట్ స్థానాలకి ఎన్నికలు జరిగితే వాటిల్లో అన్నింటిలో తెలుగుదేశం విజయం సాధిస్తే ఇది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది కాదు మా పాలన కట్టం, మా ఓటర్స్ వేరే ఉన్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. చివరికి ఏమైంది ఫలితం? బ్రహ్మాండమైన అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు 9 మాసాలు కూడా కాలేదు కూటమి ప్రభుత్వ పరిపాలనకి ప్రజలు పట్టం కట్టారనే దానికి 65% వచ్చినటువంటి నిన్న ఓటింగ్ శాతమే నిదర్శనం. మరి వీటన్నిటినీ కాదని ఆ సమయాన్ని వృధా చేయకుండా శాసనమండలిలో వాళ్ళు అమూల్యమైన సమయాన్ని, ప్రజాధనాన్ని ఇప్పటికే అనేక పథకాలలో ప్రజాధనాన్ని వృధా చేసిన చరిత్ర ఇప్పుడు దాకా చర్చించుకున్నాం. అదేవిధంగా విలువైన సభా సమయాన్ని వృధా చేయొద్దు. నిమిషానికి 7,000 నుంచి 9,000 మధ్య అయ్యే ఖర్చుని ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వృధా చేస్తే వాళ్ళ మీద పెనాల్టీ విధించాల్సిన అవసరం ఉంది.
పెనాల్టీ విధించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు చేపట్టినటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి వీటిని ప్రజలు అర్జెంటుగా వెంటనే విచారణ జరిపించి వాటన్నిటిని నిగ్గు తేల్చాలని చెప్పి కూడా నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. మరి అవన్నీ తెలుసుకోకుండా ఏదో ఒక విధంగా రోజు రచ్చలు రావిళ్ళు చేయాలా, వాళ్ళు జారిపోనీయకుండా వాళ్ళ కేడర్ను చూసుకోవాలా, అదేవిధంగా రేపు ప్రజల్లో అనుమాన బీజాలు తలెత్తేలాగా చేయాలా. మరి ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి ప్రివిలేజ్ నోటీసులు ఇస్తారా బొత్స గారికి? ఆ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వచ్చు. నిన్న వాళ్ళు క్లియర్ కట్ గా చేయలేదని ఈవెన్ రిజిగ్నేషన్ లెటర్స్ తో సహా చూపించారు. విద్యాశాఖకి సంబంధించి చెప్తున్నారు. అలాగే ఈ దిశ యాప్ కి సంబంధించి చాలా మంది